శారదా ప్రసాదు ఇంట్లో కూర్చుని ఉన్నారు. వారి మనవళ్లు నవ్య, భవ్య, మనవడు హరీషు ఆడుకుంటున్నారు. రమేష్ ఆఫీస్ నుంచి వచ్చాడు. అనామిక వంటగదిలో పనిచేస్తోంది. చూశారండి, కాళ్ళ అనామిక ఎంత మంచిదో, మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. పిల్లలు కూడా ఎంత హాయిగా ఆడుకుంటున్నారో. అవును శారదా, మన కోడల్ని తక్కువ అంచనా వేశాంగా ఒకప్పుడు. ఇప్పుడు చూడు మన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటుందో. అది నిజమేనండి. ఒకప్పుడు పేదవాళ్ళని ఎంత బాధపడ్డాను. ఇప్పుడు ఆ పేదరికం నుంచి ఎంత గొప్పగా ఎదిగిందో చూస్తే సంతోషంగా ఉంది. నవ్య, భవ్య, హరీషు పరుగు పరుగున లోపలికొస్తారు. నానమ్మ, నాకు ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది. మనం బయటికెళ్ళి తందూరి చికెన్ తిందాం. నాకు చాలా తినాలనుంది నానమ్మ. అయ్యో, ఇప్పుడు కాదురా బంగారి, మీ అమ్మ వంట చేస్తుంది కదా, అది తిందురు గాని. వద్దు నానమ్మ, మనం తందూరి చికెన్ తినాలి. అది కూడా నా ఫేవరెట్ రెస్టారెంట్లో. మీ నాన్న అడగరా, మీ నాన్న ఎప్పుడైనా తీసుకెళ్తాడు గాని. రమేష్ అప్పుడే లోపలికి వస్తాడు. పిల్లలు పరుగున వెళ్లి రమేష్ ని చుట్టుముడతారు. నాన్న, మనం తందూరి చికెన్ తినడానికి వెళ్దాం. నన్ను కూడా తీసుకెళ్ళి నాన్న. అవును నాన్న, ప్లీజ్ నాన్న, తందూరి చికెన్ తిందాము. సరేరా, సరే, కాసేపు ఆగండి, నేను ఫ్రెష్ అయి వస్తాను. రమేష్ మాటలకు పిల్లలు ముగ్గురు సంతోషంగా ఎగురుతూ బయటికి వెళ్తారు. చూశారండి, రమేష్ ఎంత మంచోడో, పిల్లల మాట కాదండు. మన కొడుకు అలాంటోడే శారదా, ఆడికి పిల్లలంటే ప్రాణం. అంతలో వంటగదిలో నుంచి అనామిక బయటికొస్తుంది. అత్తయ్య, మావయ్య, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్దామని మాట్లాడుకుంటున్నారు? ఏం లేదులే వాళ్ళ, పిల్లలు తందూరి చికెన్ కావాలని అడుగుతున్నారు. మీ ఆయన ఒప్పుకున్నాళ్లే. అత్తయ్య, నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఈరోజు మనమే ఇంట్లో తందూరి చికెన్ చేసుకుంటూ ఎలా ఉంటుంది? అనామిక, నీకు తందూరి చికెన్ చేయడం వచ్చా? అది మామూలు చికెన్ కాదు, దానికి తందూరి ఓవెన్ కావాలి. మరి దాని రుచి వేరుగుంటదిగా. అత్తయ్య, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మనకి కొత్తగా ఒక కుండ కావాలి. దాన్ని తందూరి ఓవెన్ గా మార్చి తందూరి చికెన్ చేసుకోవచ్చు. అమ్మా అనామిక, కుండతో తందూరి చికెన్ ఎట్ట చేస్తావమ్మా? అది కష్టమైన పని కదా. మావయ్య, నిన్న చిన్నప్పుడు మా నాన్నకి సహాయం చేసేదాన్ని. మా నాన్న తందూరి చికెన్ స్టాల్ నడిపేవాడు. అప్పుడు మా నాన్న నాకొక కుండలో తందూరి చికెన్ ఎలా చేయాలో నేర్పించాడు. ఆ కుండకి కొంత మట్టి అద్ది దానిలో బొగ్గులేసి వేడి చేస్తే అదే తందూరి ఓవెన్ లాగా పనిచేస్తుంది. అత్తయ్య, మీరు ఒప్పుకుంటే నేను రేపు చేస్తాను. కాళ్ళ, నువ్వు ఇంకోసారి ఆలోచించుకున్నావా? దానికి మరి డబ్బు చాలా ఖర్చు అవుద్ది. అత్తయ్య, పెద్ద ఖర్చే ఉండదు, చికెన్ మాత్రమే కొంటాను, మిగిలినవి మన ఇంట్లో ఉన్నాయి కదా. అమ్మా అనామిక, ఈ రోజుల్లో ఆ కుండలు దొరకటం చాలా కష్టం కదమ్మా. మావయ్య, నేను నిన్నటి రోజున బజార్కి వెళ్ళినప్పుడు మన కుమార్ రఘు దగ్గర కొత్త కొండ ఉంది. అది పనికి సరిపోతుందని అనుకుంటున్నాను. అనామిక, నువ్వెంత బాగా ఆలోచిస్తావు. అయితే రేపు మీరు తందూరి చికెన్ చేస్తారని పిల్లలతో నేను చెబుతాలే. మరుసటి రోజు ఉదయం అనామిక వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. శారద అనామిక దగ్గరికొచ్చి చూస్తూ ఉంటుంది. కాళ్ళ, నువ్వు తందూరి చికెన్ కావలసిన పదార్థాలు తీసుకున్నావా? అవునత్తయ్య, నిన్న మావితో చెప్పాను కదా, కావలసినవని తెచ్చుకున్నాను. అంతలోనే రమేష్ లోపలికొస్తాడు. అనామిక, ఈరోజు ఆఫీస్కి చాలా ముఖ్యమైన పనుంది, నేను తొందరగా వెళ్ళిపోవాలి. సరేనండి. చూసావా కాళ్ళ, మీ ఆయనకి ఆఫీస్ పని పడింది, అందువల్ల మీరు తందూరి చికెన్ తినలేరు. అత్తయ్య, మా ఆయన కోసం సాయంత్రం వేళ నేను తందూరి చికెన్ పంపిస్తాను. ఇక సాయంత్రం 4 అయింది. అనామిక తన గదిలో కూర్చొని ఒక కొత్త వంట మనిషిని చూస్తుంది. ఆమె పేరు శాంతి. నవ్య, భవ్య, హరీషు, ఇక్కడ చూడండి, నేను కొత్త వంట మనిషిని కలిపాను. ఈమె పేరు శాంతి. ఈ మన కుటుంబంలో కొత్త సభ్యురాలన్నమాట. ఈమె వంట చేయడానికి సహాయం చేస్తుంది. అనామిక, నువ్వు ఎంత మంచిదానివి. నన్ను ఇలా కలపడం వల్ల నాకు కొత్తగా ఉంది. శాంతి, ఈ రోజున మన ఇద్దరం కలిసి తందూరి చికెన్ తయారు చేద్దాం. శాంతి నవ్వి అనామిక వైపు చూస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు. అనామిక కుండని బయటకు తీసుకుని వస్తుంది. అందులో బొగ్గులు వేసి బొగ్గుల్ని వెలిగించి కుండలో వేస్తుంది. కుండ బాగా వేడెక్కాక అనామిక చికెన్ని కుండలో పెడుతుంది. శాంతి కూడా ఆమెకు సాయం చేస్తుంది. కొద్దిసేపటికి ఒక అద్భుతమైన వాసన వస్తుంది. నానమ్మ, ఆ వాసన చాలా బాగుంది. అది తందూరి చికెన్ వాసన కదా? అవునరా బంగారి, మీ అమ్మ శాంతితో కలిసి తందూరి చికెన్ చేస్తుంది. అంతలోనే రమేష్ ఇంటికొస్తాడు. ఆ వాసన చూసి ఆశ్చర్యపోతాడు. అనామిక, ఏంటి వాసన? చాలా బాగుంది.
మీకోసం తందూరి చికెన్ తయారు చేశానండి. అనామిక, నాకు అసలే చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు మనం తందూరి చికెన్ తిందాం. అంతలోనే ప్రసాద్ ఇంటికొస్తాడు. వాసన చూసి ఆశ్చర్యపోతాడు. ఏమ్మా అనామిక, మీ నాన్న తందూరి చికెన్ స్టాల్ ఎక్కడ పెట్టాడు? నేను వెళ్ళి తినొస్తాను. మావయ్య, మా నాన్న స్టాల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లోనే తందూరి చికెన్ తయారు చేశాను. అందరూ కలిసి తందూరి చికెన్ తింటారు. వాళ్ళందరికీ అది చాలా బాగా నచ్చుతుంది. శారద అనామికాని మెచ్చుకుంటుంది. అనామిక, నువ్వింత గొప్పగా తందూరి చికెన్ చేస్తావని నేను అనుకోలేదు. అత్తయ్య, మీ అందరి ప్రేమ ఆప్యాయత నాపై ఉన్నాయి కదా, అందుకే నేను ఇలాంటివి చేయగలిగాను. అనామిక, ఈ తందూరి చికెన్ అయితే చాలా రుచికరంగా ఉందమ్మా. నువ్విది బజార్లో అమ్మితే చాలా మందికి నచ్చుద్ది. అలాగే మావయ్య, నేను కూడా అమ్మాలని అనుకుంటున్నాను. అనామిక, ఎప్పుడు అమ్ముదాం అనుకుంటున్నావు? అత్తయ్య, రేపటి నుంచి అమ్ముదాం అనుకుంటున్నాను. అనామిక, శాంతి కలిసి మరుసటి రోజున ఒక చిన్న బండి పెట్టుకుంటారు. అనామిక బండి దగ్గర తందూరి చికెన్ అమ్ముతూ ఉంటుంది. శాంతి ఆమెకు సాయం చేస్తూ ఉంటుంది. వారు తందూరి చికెన్ చేస్తున్నప్పుడు అక్కడికి రుషిక వస్తుంది. ఆమె ఒక గొప్ప బిజినెస్ ఉమెన్. అనామిక, ఈ తందూరి చికెన్ చాలా రుచిగా ఉంది. నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు? నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. అనామిక, నేను ఒక బిజినెస్ ఆఫర్ ఇస్తున్నాను. నేను నా రెస్టారెంట్లో నీకు ఒక ప్లేస్ ఇస్తాను. నువ్వు అక్కడ తందూరి చికెన్ తయారు చేసి అమ్ముకోవచ్చు. నీకు జీతం కూడా ఇస్తాను. నిజమా? అవును అనామిక. రుషిక అనామికకి డబ్బులిచ్చి వెళ్లిపోతుంది. అనామిక ఆ డబ్బుల్ని శారదకు చూపిస్తుంది. శారదా ప్రసాద్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అనామిక, నువ్వెంత తొందరగా ఎదిగావు? అత్తయ్య, అవన్నీ మీ ఆశీస్సుల వల్లే. మీరు నాపై ఉంచిన నమ్మకం వల్లే జరిగింది. వాళ్ళందరూ సంతోషంగా నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి అనామిక, శాంతి ఇద్దరూ కలిసి రుషిక రెస్టారెంట్లో తందూరి చికెన్ తయారు చేయటం మొదలు పెడతారు. తన కుటుంబానికి ఆమె ఒక పెద్ద ఆధారం అయింది. ప్రసాదు, రమేష్, నవ్య, భవ్య, హరీష్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. చూసావా శారదా, మన కోడల్ని ఎంత తక్కువ అంచనా వేశామో? అది నిజమేనండి. అనామిక, శాంతి కలిసి రెస్టారెంట్లో తందూరి చికెన్ తయారు చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక కస్టమర్ వస్తుంది. ఆమె పేరు శర్మిష్ఠ. ఆమె ఒక రిపోర్టర్. అనామిక, మీ తందూరి చికెన్ చాలా ఫేమస్ అయింది. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవచ్చా? శర్మిష్ఠ, మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చా? నేనంత పెద్దదాన్నా? అనామిక, మీరిప్పుడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. శర్మిష్ఠ అనామికతో ఇంటర్వ్యూ తీసుకుంటుంది. రుషిక రెస్టారెంట్ ఓనర్ కూడా ఇంటర్వ్యూలో భాగస్వామి అవుతుంది. ఆ ఇంటర్వ్యూ వార్తాపత్రికల్లో వస్తుంది. అనామిక పేరు చాలా ఫేమస్ అయిపోతుంది. రమేష్ ఆఫీస్లో కూర్చుని వార్తాపత్రిక చదువుతూ ఉంటాడు. అందులో తన భార్య ఫోటో చూసి ఆశ్చర్యపోతాడు. రమేష్ ఆఫీస్లో ఉన్న తన బాస్ ని చూస్తాడు. బాస్ పేరు లక్ష్మణ్. రమేష్, నీ భార్య చాలా గొప్పది. ఆమె సక్సెస్ ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రమేష్ ఇంటికొచ్చాక అనామికని చూస్తాడు. అనామిక, నువ్వింత గొప్పదానివని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు మీ అమ్మా నాన్న నాకు సహాయం చేసి ప్రోత్సహించారండి. అందుకే నేను ఈ రోజున ఇంత గొప్పగా ఎదిగాను. అనామిక, నువ్వు మాకు ఈ రోజున ఒక పెద్ద హీరోయిన్వి. వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి అనామిక పేరు ఊరంతా మారుమోగిపోతుంది. అనామిక పేద కొడలు స్థాయి నుంచి గొప్ప బిజినెస్ ఉమెన్ గా మారిపోతుంది. తన కుటుంబం కోసం ఆమె చాలా కష్టపడుతుంది. అది చూసి శారద చాలా సంతోషంగా ఉంటుంది. అంతలోనే ఒక పేద మహిళ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆమె పేరు గంగమ్మ. అనామిక, నీ సక్సెస్ గురించి విన్నాను. నేను కూడా నా జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటున్నాను. నాకు సహాయం చేస్తావా? గంగమ్మ, మీరు నాతో రండి, నేను మీకు సహాయం చేస్తాను. అనామిక గంగమ్మని రుషిక దగ్గరికి తీసుకెళ్తుంది. రుషిక గంగమ్మకు తన రెస్టారెంట్లో ఉద్యోగం ఇస్తుంది. గంగమ్మ చాలా సంతోషపడుతుంది. రుషిక కూడా అనామికని చూసి నవ్వుకుంటుంది. అనామిక ఆ రోజు నుంచి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆమె కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. ఆ కుటుంబంలో శాంతి కూడా ఒక భాగమైపోతుంది. ఒకరోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అమ్మా అనామిక, ఈ రోజు నేను తందూరి చికెన్ తిందామని అనుకున్నాను. నువ్వు చేయలేదే? మావయ్య, నేను రేపు చేస్తాను. అందరూ సంతోషంగా భోజనం చేస్తారు. అనామిక సంతోషంగా ఉంటుంది. ఆమె జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఇది. ఆమె తన కుటుంబానికి, తన దేశానికి కూడా పెద్ద ఇన్స్పిరేషన్ అయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శారదకు తన కోడళ్ల పరిస్థితి చూసి బాధగా ఉంది. ఇద్దరు కొడుకులు రమేష్, రాములకి పనులు లేకపోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. ఇక ఇంటి భారమంతా కోడలు అనామిక, అంజలిపైనే పడింది.
చిన్నా చితకా పనులు చేసి కోడళ్ళిద్దరూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అలా ఒకరోజు, అమ్మా అనామిక, ప్రతిరోజు 2 పూటలే భోజనం చేస్తున్నాం. మన కుటుంబం ఎప్పుడూ ఇలా బ్రతకలేదు. కొడుకులు చేయాల్సిన పని కోడలు చేస్తున్నారు. మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా, బాధగా ఉంది. అత్తయ్య, ఒక చెట్టుకి ఎప్పుడూ ఆకులు అలానే ఉంటాయా? ఉండవు కదా. వేసవికాలంలో ఆకులు రాలినా ఆ చెట్టే మళ్ళీ వసంతకాలంలో పచ్చని చిగురుతో వికసిస్తుంది కదా. మనిషి జీవితం కూడా అంతే అత్తయ్య. కష్టాలు బాధలు ఎప్పుడు అలానే ఉండవు. కష్టం వెంటే సంతోషం, బాధ వెంటే ఆనందం ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టాలి, అంతే. ఆహా, ఎంత చక్కగా చెప్పావమ్మా. పేదరికంలోనూ సంతోషాన్ని ఎత్తుక్కునే నీలాంటి కోడలున్నంత వరకు ఆ ఇంట్లో ఏ సమస్య ఉండదు. శారద, అనామిక అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అంజలి వస్తుంది. అంజలి వస్తూ వస్తూ మొహం కోపంగా పెట్టి తన అత్తగారిని చూసి సూటీపోటీ మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. అయినా ఈ పెద్దవాళ్ళకి బుద్ధుండాలి కదక్కా. కొడుకులను సరిగా పెంచరు. కోడలపైన భారం వేసిస్తే ఎలా చెప్పు? 4 చివాట్లు పెట్టో, 4 కన్నీళ్లు కార్చో అలా దారిలో పెట్టొచ్చు కదా. ఇలా కోడలతో మాత్రం ఆప్యాయంగా మాట్లాడేది, కొడుకులతో మాత్రం ఏం మాట్లాడకుండా ఉండేది. ఇలా చేస్తే వాళ్ళు పనికెళ్తారనే నమ్మకం నాకు లేదక్కా. ఏంటంజలి, ఏంటా మాటలో? విలువ లేకుండా మాట్లాడబాక. నువ్వు ఆడదానివే, ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు. అయ్యో, నేనేమన్నానిప్పుడు? ఏదో నా బాధని మా అక్క అనామికకు చెబుతున్నాను, అంతే కదా. అంటే మేము తోడుకోడళ్ళం, ఇట్లా మాట్లాడుకోవడం నీకు ఇష్టం లేదా అత్తయ్య? ఈ మాత్రం స్వేచ్ఛ కూడా మాకు లేదా? అంజలి, ఆవిడ మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆమెను బాధ పెట్టడం తప్పు అంజలి. అందరికీ బాధలుంటాయక్క, మనకి మాత్రం ఉండవు. మనం మనుషులమైతే కదా. అవతల దసరా పండుగ వస్తుంది. పోయినేడాది మనమంతా ఎంత బాగా పండుగ చేసుకున్నాం. దుర్గాదేవి నవరాత్రులు చేసుకున్నాం. ఇప్పుడు చూడు, కనీసం కొత్త బట్టలు కొనటం కూడా కాదు. ఇంట్లో తినడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఇదంతా ఎవరు చేసిన పని చెప్పక్క? అత్త ఏం చేసింది ఇప్పుడు? ఆవిడ అలా అనబాక అంజలి, ఆవిడ తట్టుకోలేదు. చూడక్క, ఇంటి పెద్ద మౌనం ఇంటికే చేటు. ఆవిడలా కొడుకుల్ని ఏమి అనకుండా ఉంటే మాత్రం వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. భార్యలుగా మనం చేయాల్సింది చేస్తున్నాం. వాళ్ళకమ్మగా ఆవిడే ఏదో ఒకటి చెయ్యాలిప్పుడు. సరే అక్క, నేను పనికెళ్తున్నాను, సాయంత్రం వస్తాను. వచ్చేదారిలో ఆ దుర్గమ్మ గుడి దగ్గర ప్రసాదాలు తీసుకొని రా అంజలి. నేను కూడా తీసుకొస్తాను. ఈ రాత్రికి అదే మన వాళ్ళకి భోజనం అవుతుంది. అలాగే అక్క. అలా తోటికోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అంజలి మాట్లాడిన మాటలకి కోపంతో రగిలిపోతూ బద్ధకంగా నిద్రపోతున్న తన కొడుకు రమేష్, రాముల దగ్గరికి వెళ్తుంది. ఇంటి బయట దారికి అటూ ఇటుగా నిద్రపోతూ ఉంటారు కొడుకులిద్దరు. వాళ్ళిద్దరినీ చూసిన శారద, ఒరేయ్ లేవండ్రా, అవతల ఆడాలి కష్టపడుతుంటే మీకు నిద్ర ఎట్టా పడుతుంది? నా కడుపులో చెడబుట్టారు కదరా. చీచి, కాస్త కూడా మీకు జాలి, దయ, పౌరుషం లేవురా. అమ్మా, అలా మాట్లాడుతున్నావంటే ఇప్పుడేమైందని? కాసేపు కూడా మనశ్శాంతిగా నిద్రపోనివ్వా? ఎప్పుడు చూసినా ఇదే నస. ఇంట్లో ఉంటే చాలు, ఎవరో ఒకరు తిడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇదిగో అన్నయ్య, వచ్చే జన్మంటూ ఉంటే ఇదిగో ఈ మగాళ్ళ మాత్రం అస్సలు పుట్టకూడదురా. కనీసం కుక్కగా పుడితే బాగుంటుందిరా. ఏదో ఒక ఇంటికి వెళ్తే తినొచ్చు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవచ్చు. ఇలా తిట్టేవారుండరు, అడిగేవారు ఉండరు. రే, ఆ మాటలేంట్రా? నేను మీ మంచి కోసమేగా చెబుతున్నా. బతికినంతకాలం రాజులాగా బతకాలి. నన్ను చూడకపోయినా పర్వాలేదు, కనీసం మీ భార్యలనైనా చూడండిరా. వెళ్ళేదొక పని తుక్కోండి, పనిచేసి 4 డబ్బులు సంపాదించి మీ భార్యల చేతిలో పెట్టండి. అది కదా బాగుపడే లక్షణం అంటే. అమ్మా, మేం రోజూ పని కోసం చూస్తున్నాం, కానీ ఏ పని దొరకటం లేదు కదమ్మా. మంచి పని దొరికేంత వరకు కాస్త ఓపిగ్గా ఉండాలి. ఇట ఇంట్లో నిద్రపోతా ఉంటే పనులు ఎలా దొరుకుతాయిరా? బయటికి వెళ్తేనే కదా 4 విషయాలు తెలుస్తాయి, 4 డబ్బులు వస్తాయి. అబ్బబ్బా, ఏంటమ్మా నీ నస. ఒరే అన్నయ్య, క్షణం కూడా ఈ ఇంట్లో ఉండద్దు. అలా బయటికెళ్ళిపోదాం పదా. ఇక్కడ అసలు మనశ్శాంతి లేదురా. అలా రాము తన అన్నయ్య రమేష్ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. కొడుకులిద్దరినీ చూసి శారద కంటతడి పెట్టుకుంటుంది. ఇక సాయంత్రం ఇద్దరు కోడళ్ళు గుడికెళ్లి ప్రసాదం పెట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. అత్తయ్యా, ఇదిగోండి ప్రసాదం, తినండి అత్తయ్యా. ఎవండి, ఇదిగోండి ప్రసాదం. నాకు కాస్త ఎక్కువగానే ఇవ్వు. ఈ ప్రసాదం చాలా బాగుంటుంది. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, ఇదంతా మీకే, తినండి. రే రమేష్, ఇదిగో ప్రసాదం తిను. అలా తోటి కోడళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని రమేష్, రాము, శారదలు తింటారు.
అది తిన్న తర్వాత అత్తయ్య, మనం దసరా పండుగ చేసుకుందాం. ఎలాగైనా సరే ఈసారి దుర్గాదేవిని పూజిద్దాం అత్తయ్య. మళ్ళాంటాలు గుడికెళ్ళి మొక్కుకోవడం తప్ప ఇంట్లో పూజలు చేసుకోలేం కదమ్మా. పూజలు చెయ్యాలంటే ఆ అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. ఆ దుర్గా భవానికి నవరాత్రులు పూజలు చేసుకోవాలి. అందుకోసం పూలు, పండ్లు, పలహారాలు, పాలు, ప్రసాదాలు చాలా ఉంటాయమ్మా. వాటన్నిటికీ బోల్డ్ డబ్బు అవుతుంది కదమ్మా. అత్తయ్య, డబ్బుల గురించి ఆలోచిస్తే మనం పండుగ చేసుకోలేం కదా. మన దగ్గర ఉన్న దాంట్లోనే పండుగ చేసుకుందాం. అవునత్తయ్య. ఏంటవును, మనకు అప్పులిచ్చే వాళ్ళెవరూ లేరు. చూశారుగా, ఇలా ప్రసాదాలతో కడుపు నింపుకుంటున్నాం. ఈసారి పండగ చేసుకోపోతే నష్టమేం లేదులే. అయినా ఈ పండుగలంతా డబ్బులున్నప్పుడే చేసుకోవాలి. మనకు అవసరం లేదు. చీ ఆపరా. దసరా పండక్కే ఉన్నంత విశిష్టత ఏ పండగలోనూ ఉండదు. దుర్గమ్మను కొలవడం అంటే కోటి జన్మల పుణ్యం. ఆ పండగ చేసుకోవడం ఒక వారంరా. ఆ దుర్గమ్మకి పూజలు చేయడం అంటే మాటలా? అమ్మా, మీరిద్దరూ ఎవరేం చెప్పిన వినిపించుకోబాకండే. దుర్గా పూజ చేసుకుందాం. చాలా సంతోషం అత్తయ్య. ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. దుర్గమ్మ ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటది, కష్టంలో ఉన్నవాళ్ళకి తోడుగా నిలుసుద్ది. అందుకే ఆమెనే మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ అంటారు. ఆ మహిషాసురుని వధించి ఆమె మహిషాసుర మర్దినిగా విరాజిల్లుతుంది. ప్రతి ఇంట్లో ఆ దేవి స్వరూపం ఉండాలి. అట్లాంటి తల్లికి పూజలు చేస్తానంటే నేను వద్దంటానా? కాకపోతే పూలు పండ్లు ఖర్చులు బాగా ఉంటాయని ఆలోచిస్తున్నానమ్మా. పర్వాలేదులే అత్తయ్య, మనకున్న దాంట్లోనే పూజలు చేసుకుందాం. మన పెరట్లో పూలున్నాయి కదా, అవి పూజకి సరిపోతాయిలేండి. అట్టగే కానివ్వండమ్మా. అలా తోటి కోడళ్ళిద్దరూ దుర్గాపూజ చెయ్యాలని నిర్ణయించుకుంటారు. శారద కూడా వారికి అనుకూలంగా మాట్లాడుతుంది. ఇక దసరా పండుగ రానే వచ్చింది. ఊరంతా దసరా ఉత్సవాలు వేడుకగా చేసుకుంటూ ఉంటారు. హంగు ఆర్భాటాల మధ్య అందరూ కోలాహలంగా దసరా చేసుకుంటూ ఉంటారు. ఇక శారద ఇంట్లో మాత్రం అంజలి కల్లాపి చల్లితే అనామిక ముగ్గులేస్తుంది. పెరట్లో పూలుగోస్తుంది అంజలి. అనామిక మట్టితోనే దుర్గమ్మ విగ్రహం తయారు చేస్తోంది. ఇక ఆ ఇంట్లో పూజలు మొదలవుతాయి. ఏంటే మీ పైత్యం? మట్టితో విగ్రహం చేయడమేంటి? పెరట్లో పూలు పెట్టడమేంటి? ఇప్పుడు ప్రసాదాలేం చేస్తారు? ఇదిగో నేను తెచ్చాను ప్రసాదాలు. గుడికెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చాను. ఇవే అమ్మవారికి సమర్పిస్తాను. సరిపోయారు. అత్తకు తగ్గ కోడళ్ళు, కోడలకు తగిన అత్త. ఇక దసరా రోజు అనామిక, అంజలిలు దుర్గమ్మను మనసారా పూజిస్తారు. తమ బాధను అమ్మవారికి చెప్పుకుంటూ పూజలు చేస్తారు. అమ్మా దుర్గమ్మ తల్లి, నీవే మాకు రక్ష. మా కుటుంబం ఆర్థికంగా బలపడలేకపోతుంది. కుటుంబంలో కష్టాలు తప్ప ఇంకేం మిగలడం లేదు. అయినా మా శక్తి మేరకి నీకు పూజలు చేస్తున్నాం తల్లి. అమ్మా భవాని, శక్తి స్వరూపిణి, నీ చల్లని దయ మాపై ఉండాలి తల్లి. ఈ ఆకలి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నిటినీ తట్టుకునే శక్తిని మాకివ్వు తల్లి. అలా తోటికోడలిద్దరూ మనసారా ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న విగ్రహం నుంచి ఒక వెలుగు ప్రసరిస్తుంది. ఆ వెలుగులో నుంచి దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. భక్తులారా, నాకు పూజలు పురస్కారాలు అక్కర్లేదు. ఎక్కడైతే నన్ను మనసారా వేడుకొని పిలుస్తారో అక్కడ నేను వాలిపోతాను. నా బిడ్డలకు ఏ కీడు జరగనివ్వను. మీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేశారు. మీ నోటి నుంచి నా నామాన్ని మనసారా పలికారు. విజయోస్తు. మీకు ఇకపై అన్నీ సవ్యంగా సాగుతాయి. దుర్గమ్మ ప్రత్యక్షమయ్యి అలా వరాలివ్వటంతో అనామిక, అంజలి ఆశ్చర్యపోతారు. కన్నీళ్లు పెట్టుకుని మనసారా దుర్గమ్మ నామాన్ని జపిస్తారు. ఇక దుర్గమ్మ అక్కడి నుంచి మాయమవుతుంది. దుర్గమ్మలా మాయమవ్వగానే ఆమెతో పాటే ఆ వెలుగు కూడా మాయమవుతుంది. వెలుగు మాయమైన మరుక్షణం ఆ ఇంట్లో తినటానికి ఆహార పదార్థాలు, కావాల్సినంత డబ్బులు, మంచి మంచి బట్టలు అన్నీ అక్కడ ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసి తోటికోడలిద్దరూ సంతోషిస్తారు. అదంతా చూస్తున్న శారద, రమేష్, రాము షాక్లో ఉండిపోతారు. ఆహా, మీరెంత అదృష్టవంతులమ్మా. పేదరికాన్ని కూడా చూడకుండా ఇట దుర్గాదేవి పూజ చేద్దామని అనుకున్నారు. ఆ తల్లిది దీవెనలు పొందుకున్నారు. ఆ చల్లని దేవత దయ ఉంటే దేన్నైనా సాధించొచ్చత్తయ్యా. ఏవండి, ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఆ దేవత కటాక్షించింది. మనకిక ఏది చేసినా విజయం తథ్యమండి. అవునంజలి, ఇకపై నేను బుద్ధిగా పనిచేసుకుంటాను. మీరెక్కడా పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ దేవత ఇచ్చిన డబ్బులతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని బ్రతుకుదాం.
మంచి ఆలోచన అమ్మా, అట్టాగే చేసుకుందాం. అలా తోటికోడళ్ళు తమ భర్తలతో కలిసి కూరగాయలు పండించటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ పంట ద్వారా వచ్చే కూరగాయలు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తారు. ఇక దుర్గమ్మ ఆశీస్సులతో ఏ సమస్య రాకుండా ఆ కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.